హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్క్ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న దేవరా సినిమా ఈ రోజైతే రిలీజ్ అయింది. ఈరోజు నేను మధ్యాహ్నం షో చూసేసిన. ఇక టాపిక్లోకి వెళ్తే, జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ సినిమా ఇది. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ సినిమా పూర్తిగా రీచ్ అయిందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. కానీ ఆచార్యతో పోలిస్తే దేవరా 10 రెట్లు బెటర్గానే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, అనిరుద్ మ్యూజిక్, రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో హైలైట్. దేవరా ఫస్ట్ హాఫ్ అయితే బుర్రా పాడని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చింది. ప్రీ క్లైమాక్స్ పర్వాలేదనిపించిన ఏదో ఒక హై మూమెంట్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. అది దావుదీ సాంగ్ రూపంలో రావాలి. ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ పాటను సినిమాలో పెట్టలేరు. ఆ పాటను కలుపుకుంటే సినిమా రన్ టైం 3 గంటలకు పైగా అవుతుందనుకున్నాడో ఏమో కానీ దావుదీ పాటను తీసేసిండు కొరటాల శివ. ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ డ్యాన్స్ కోసం నేను చాలా వెయిట్ చేసిన. ఎంతలా అంటే దేవరా కోసం వాళ్ళ అమ్మ ఎంతలా అయితే ఎదురు చూస్తుందో నేను ఈ పాట కోసం అంతరం ఎదురు చూసిన. కానీ ఈ సాంగ్ని అయితే పెట్టలేరు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లను తీసేసి ఈ పాటను యాడ్ చేస్తే కొంచెం బెటర్ అనిపించేది. అయితే మేకర్స్ మైండ్లో కూడా దావుదీ పాటని రిలీజ్ తర్వాత యాడ్ చేయాలనే ఆలోచన ఉందట. దేవరా సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే వీకెండ్ తర్వాత గాంధీ జయంతి హాలిడే ఉంది. ఆ తర్వాత పెద్ద సినిమాలు ఏమీ లేవు. దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి 2 వారాల పాటు క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకోసమే దసరా హాలిడేస్ టైంకి దావుదీ సాంగ్ యాడ్ చేయాలనేది డైరెక్టర్ కొరటాల శివ ఆయన టీం ప్లాన్ చేస్తున్నారట. గతంలో కొరటాల శివ తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలు రిలీజ్ అయిన కొద్ది రోజులకే కొన్ని సీన్లు యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలానే ఈ సినిమాలో దావుదీ సాంగ్ యాడ్ చేస్తారట. దావుదీ పాట కోసం మీలో ఎంతమంది ఎదురు చూసారు? నేనైతే ఎండ్ కార్డ్స్ పడేంత వరకు సినిమాలో పాట ఎప్పుడు వస్తుందా అని చాలా ఎదురు చూసిన, కానీ పాట అయితే రాలేదు. మీలో ఎంతమంది ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.